సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ చూసిన తర్వాత ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ ఇలా అనుకునే ఉంటారు కదా. ఇఫ్ యూఆర్ ఏ సిఎస్కే ఫ్యాన్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయి. ఓపెనర్స్ దగ్గర అసలు ఇంటెంటే లేదు. పవర్ ప్లేలో రన్స్ తీసుకుందామన్న ఇంటెంట్ ఇంత కూడా కనిపించలే. అసలు మిడిల్ ఆర్డర్ ఎవరో అర్థం కావట్లేదు. లిటరల్గా చెప్తున్నా, ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. ఫినిషర్స్ లేరు టీంలో. ఎవరు ఎక్కడొస్తున్నారో అర్థం కావట్లేదు. వచ్చిన ప్రతి ఒక్కరు డగ్అవుట్కి తిరిగి వెళ్ళడమే పని అన్నట్టుంది ఈ సీజన్ మొత్తంలో. బౌలర్స్ బాగానే ఉన్నారు, బట్ బౌలర్స్ బాగా వేయాలంటే బ్యాటర్స్ అనేవాళ్ళు స్కోర్ మీద ఒక బోర్డు పెట్టాలి కదా. పెడితేనే కదా బౌలర్స్ అనేవాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అసలు బ్యాటర్స్ అందరూ కలిసి కూడా ఒక బెటర్ స్కోర్ని తేలేకపోతున్నారు. ఈవెన్ హోమ్ గేమ్స్ అయినా అవే గేమ్స్ అయినా ఇదే తరీకాలో ఉంది. అండ్ సిఎస్కే కంబ్యాక్ ఇవ్వడం అనేది గగనం అని నాకు అనిపిస్తుంది లిటరల్గా. ఎందుకంటే ఓపెనర్స్లో కన్సర్న్స్, మిడిల్ ఆర్డర్ ఏందో అర్థం కావట్లే, ఫినిషర్స్ లేరు. బౌలర్స్ ఉంటే బ్యాటర్సే సరిగ్గా లేనప్పుడు బౌలర్స్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అసలు ఏం ప్లాన్ చేసి సిఎస్కే మేనేజ్మెంట్ ఈ లైనప్ని బిల్డ్ చేసిందో నాకు అర్థం కాలే. కానీ ప్రాపర్ ఫినిషర్స్ లేరు అండ్ మిడిల్ ఆర్డర్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి అనేది నా ఒపీనియన్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నీ ఒపీనియన్ ఎవరికి కావాలని నీకు అనిపిస్తే, ఒక ట్రూ క్రికెట్ ఫ్యాన్గా, ఒక ట్రూ హోల్ హార్టెడ్ సిఎస్కే ఫ్యాన్ అండ్ ఎంఎస్డి ఫ్యాన్గా వెళ్ళి లైనప్ చూడు. నువ్వే అంటావు బ్రదర్ నేను చెప్పింది నిజమని. కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయి.